1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. చందమామ కథ ఏదైనా చెప్తారండి? విచిత్రమైన వ్యాధి కథ చెప్తాం. వ్యాధుల్లో టైటిలే చాలా విచిత్రంగా ఉంది రమ్మగారు. వ్యాధుల్లో విచిత్రాలు ఉండవు. కొన్ని జబ్బులే ట్రికీగా ఉంటాయి. కొంతమంది ట్రికీ బిహేవియర్ తో దాన్ని జబ్బుగా పరిణమింప చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో అయితే మరీ ఎక్కువైపోయినాయండి. అసలు అది ఎందుకు వస్తుందో తెలీదు. అది జెంటికల్ గా వస్తుందా లేకపోతే మన అలవాట్ల వల్ల వస్తుందా, ఏ రీజన్ తెలియదండి. విచిత్రమైన జబ్బులు రమ్మగారు. అవును, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఎందుకు వస్తుంది? పిల్లలు చూస్తాక నున్నగా శుభ్రంగా పళ్ళల్లే ఉంటారు. సడన్ గా వాడికి ఏదో జబ్బు చేస్తుంది. ఎందుకు అలా వచ్చిందో ఎవరికి తెలియదు. ఓహో, డబ్బులు ఖర్చు అయిపోతాయి, పిల్లలేమో వెళ్ళిపోతారు, అమ్మా నాన్నలకి పాపం. అవునండి, లోకాన్ని మిగిల్చి వెళ్ళిపోవటమే. అబ్బో, పెద్దవాళ్ళకు కూడా అలాగే వస్తున్నాయి క్యాన్సర్. పేర్లు చెప్పకో, ఆ పేరు ఎత్తుకోకూడదు. అసలు భయం వేస్తోంది. ప్రతి పక్కింట్లోనూ ఉంది. అవునండి. ఈ విచిత్రమైన వ్యాధి ఇంకా విచిత్రమైంది. ఒక ఊళ్ళో, పల్లెటూరులో ఓ సాయమ్మ, రంగన్న భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు, మధ్య వయస్సు దాటారు, పిల్లలు కలగల. వాళ్ళిద్దరే ఉంటుండే వాళ్ళు. ఏదో చిన్న పొన్న వాదనలు మొదలుపెట్టి చిలికి చిలికి గాలివానయ్యి ఆ రంగన్న పెళ్ళాన్ని 4 కొట్టి రుసరుసలాడుతూ బయటికి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడూ దెబ్బలు తినేది. మళ్ళీ సాయంత్రం మామూలుగానే ఉంటాడు. ఓకే. ఈ దెబ్బలు తిని 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 ఒక దశలో అనిపించిందంటే ఎప్పుడైనా వీడిని కూడా చితకొట్టిచ్చేయాలి. ఇటీవల కాలంలో ఈ మాటలు వింటున్నాం. ఒకసారి పోలీస్ స్టేషన్లో పెట్టి ఉతికిచ్చేసేయాలి అని భర్తలను ఉతికించాలని భావించే భార్యలు ఇప్పుడు కనపడుతున్నారు బాగా. పాతకాలంలో కూడా ఉండేవాళ్ళు. ఎవరైనా సరే వీడిని తంతే గానీ ఆ తన్నుల నొప్పేంటో వీడికి తెలియదు. ఇంత వయసు వచ్చింది, ఇంకా నేను దెబ్బలు తినాలా అలా అనిపించేది. ఊరికే కొట్లాడుకునేవాళ్ళు. చివరికి అది 4 దెబ్బల్లో పరిణమించి గొడవ సద్దుమణుగుతూ ఉండేది. ఒకనాడు ఇలాగే ఏదో భార్యాభర్త మాట్లాడుకుని ఆయన పెళ్ళాన్ని కవ్వించి 4 పిడిగుద్దులు గుద్ది అడవికి కట్టెలు కొట్టుకురావడానికి వెళ్ళిపోయాడు. ఆవిడ ఎప్పుడెప్పుడు అని చూస్తున్న అవకాశం ఆ రోజు వెతుక్కుంటూ వచ్చిందనమాట. ఏమైంది? అటాగా రంగాన్ని అటు వెళ్ళిపోయాక ఒక అరగంట గంట తర్వాత ఈవిడేదో మెల్లిగా లేచి ఇంట్లో పని చేసుకుంటుంటే జమీందార్ గారి పని వాళ్ళు ఒక 4 వచ్చారు. మంచి ఆజాన్ బాహులు, పాలేళ్ళు జమీందార్ గారి దగ్గర ఇంట్లో ఉన్నారు. వీళ్ళ వాకిలు ఎలా ఉందంటే వీళ్ళ ఊళ్ళోకి ఎంటర్ అవుతూ ఉండగా ఉన్న మొదటి గుమ్మాలలో వీళ్ళదొకటి. వాళ్ళు ఊళ్ళోకి వచ్చి మిగిలిన గుమ్మాలు కాస్త గడియలు పెట్టున్నాయి బయట వైపు, పొలం పనులకు వెళ్ళిపోయి. ఇక్కడ పొలం పనులు లేవు వీళ్ళకి. ఆయన కొట్టలు కొట్టడానికి వెళ్ళాడు, ఈవిడ ఇంట్లోనే ఉంది. గుమ్మం జారేస్తుంది. దాంతో తలుపు కొట్టారు. కొట్టి ఈ ఊళ్ళో ఎవరైనా చిట్కా వైద్యులు ఉన్నారా అని అడగడానికి వచ్చారు. ఏమిటంటే జమీందార్ గారు అమ్మాయికి ఏదో విచిత్రమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధికి గుణం కనపట్టాల ఎంతమంది వైద్యులు వచ్చినా. అందుకని ఏదైనా చిట్కా వైద్యం ఫలిస్తుందని ప్రతి ఊరికి 4 సైనికులను చొప్పున పంపారు. ఒక 4 రాజాను బాహువులు, మంచి పుస్తీలు గిస్తీలు, బ్రహ్మాండంగా మీసాలు, వాళ్ళు దుడ్డుకర్రలు, మనుషులు జమాజట్టిల్లాగా ఉన్న వాళ్ళని చూసేసరికల్లా ఈవిడికి ఉత్సాహం వచ్చింది. లేకేం బాబు, చక్కగా వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. మా ఆయనే బ్రహ్మాండ వైద్యుడు, మామూలు వైద్యుడు కాదు, ఘనాపాటి అనుకోండి. అసలు మొన్న మీరు నమ్మరు, మా పూజారి గవరయ్య గారి అబ్బాయి గుడిగోపురం నుంచి పడ్డాడు, కాలు మెలికబడిపోయి బిడ్డ నేల గరుచుకుపోయాడు. మా ఆయన ఏదో ఇంత తైలం ఎక్కడి నుంచి తెచ్చాడో పట్టించి రుద్దితే పిల్లాడు చూస్తూ ఉండగా కోతి పిల్లలే ఒక్క ఎగిరి లంఘించి ఎక్కేశాడు గోపురానికి మళ్ళీను. అట్లాంటి వాడు. అసలు చిట్కా వైద్యం అంటే మా ఆయన తర్వాతే ఇంకెవరైనా వీళ్ళ దగ్గర దొరికించడానికి చేసిందనమాట. వాళ్ళు ఏమన్నారు, ఏడమ్మా ఎక్కడున్నాడు అనేసరికల్లా కట్టెలు కొట్టుకు రావడానికి వెళ్ళాడు బాబు అని అన్నాక నాలిక కొరుక్కుంది. వైద్యుడు అని చెప్తూ ఏమని చెప్పాలి, మందులు మూలికలకు అని చెప్పాలి. చెప్పేసింది కదా. చెప్పేయంగానే వాళ్ళు అన్నారు, అదేంటమ్మా అంత ఘన వైద్యుడు అంటివి, ఆయన అటైటా వెళ్ళాడు, కట్టెలు కొట్టడానికి ఇంకెవరు లేరా ఏమిటమ్మా అంటే, అదేనండి మా ఆయన వింత, మా ఆయన భలే విచిత్రంగా ప్రవర్తిస్తాడు, అచ్చు కాపల్లే ప్రవర్తిస్తాడు. తల గుడ్డ కట్టుకుంటాడు, పంచె ఎగ్గడతాడు, పొలం కాపులు ఎట్లా పనిచేస్తారో అట్లా చేస్తాడు. అసలు ఒక్కొక్కళ్ళకైతే మాటామంతి లేకుండా వెళ్ళిపోతాడు. ఆయన కొంచెం కోపిష్టివాడు కదా, ఎవరైనా కనపడితే మొహం మార్చుకుంటాడు, కోపిష్టివాడిగా ఉంటాడు. దానికి తోడేమో ఈ మందులు మాకులు ఇవ్వకుండా కూడా వెళ్ళిపోతుంటాడు. వైద్యం చేయించుకున్న వాళ్ళతో కూడా మాట్లాడు. ఇవాళ రేపు పెద్ద వయసు వచ్చేసరికల్లా అట్లా లక్షణం వచ్చింది, కానీ వైద్యం మాత్రం ప్రచండంగా అఖండంగా చేస్తాడని బాగా ఎక్కించింది. వీళ్ళన్నారు, సరేలేమో ఏ పక్కకి వెళ్ళాడు చెప్పు, మేము పోయి వెతుక్కొస్తాం. మనిషి ఎంతవాడు ఏంటంటే 50 దాటిన వాడు, ఓ ఇటా అట్టా ఉంటాడని, ఓ పంచె కట్టుకుని ఉంటాడు, కట్టెలు కొడుతుంటాడు, వెళ్ళండి.
వీళ్ళేమో ఆయన వెతుక్కుంటూ పోయారు. వెతుక్కుంటూ పోతే ఈయన పొద్దున మంచి ఉద్రేకంలో ఈవిని కొట్టాడు కదా, ఆ స్పీడులో బోల్డ్ అని వల్లమాలనన్ని కట్టెలు కొట్టేశాడు. ఓహో. అవి కర్రతో ఒక తాడుతోటి మూడేయటానికి ప్రయత్నం చేస్తుండగా ఈ నలుగురు ఆజానుబాహులుగా ఉన్న పని వాళ్ళు చేరారు. అయ్యా మీరేనండి రంగన్న గారు, ఫలానా సాయమ్మ గారి మొగుడు, ఫలానా ఇంటి వాళ్ళు మీరేనా అన్నారు. నేను అవునో కాదో చెప్పాలంటే ముందు మీకు ఏం పని మీద వచ్చారో మీరు చెప్పండి అంటే, మీ దగ్గర వైద్యం చేయించుకోవడానికి వచ్చామండి అన్నాడు. వైద్యుడిని అయితే నేను కాదు, సాయమ్మ మొగుడిని అయితే నేనేనన్నాడు. అనేసరికల్లా ఆవిడ ముందే ఇచ్చిందిగా హింటు, నేను వైద్యుడిని కానంటాడని. వైద్యం చేయనంటాడు కానీ చేస్తాడు అని. బాబు అట్లా కాదండి, జమీందార్ గారు అమ్మాయికి చాలా జబ్బు చేసింది, మీరు వచ్చి మీ చిట్కా వైద్యంతో పిల్లని రక్షించాలి, జమీందార్ గారు చాలా కష్టపడుతున్నాడు, బోళ్ళంత డబ్బిస్తారు, ఎంతమందో వైద్యులను చూసాం, పిల్లకి గుణం కనపడలేదు అనేసరికల్లా ఈయన ఏమనుకున్నాడు, సరే ఫోన్లే అదేంటో వెళ్ళి చూసొస్తే సరిపోతుంది కదా, ఏమైతే అదైందని మరి మోపు ఎత్తుకోండి అంటే వాళ్ళు నలుగురు చిన్న చిన్న మోపులు చేసి తలా ఒక మోపు ఎత్తుకొచ్చారు. 4 మోపులు ఇంటి దగ్గర పారేసి ఆ నలుగురు పెద్ద మనుషులతో కలిసి ఈ సాయి రంగన్న గారు పోయాడు. వెళ్ళేసరికల్లా జమీందార్ గారు చేతులు నలుపుకుంటూ తిరుగుతున్నాడు అటు ఇటు. మా పిల్లకి అస్సలు బాగోలేదు, మాట పడిపోయింది ఉన్నట్టుంది. ఎంత వైద్యం చేసినా మాటే రాలా, పిల్లకి మిడిగుడ్లు పడ్డాయి, అట్లా చూస్తూ ఉంటుంది, నోటి నుంచి మాట రావట్లేదు, మీరే ఏదైనా చెయ్యాలన్నాడు. ఈయన ఏం చేశాడు, కాస్త ఆలోచించి శరీర తాలూకు నిర్మాణము, ఆ జబ్బులు, వాటిని గురించి ఒక స్పీచ్ ఇచ్చాడు గంభీరంగా ఇస్తే ఈయన ఆశ్చర్యపోయాడు. చూస్తే మనిషి బాగున్నాడు, 50 ఏళ్ళు దాటాడంటే ఏదో పిచ్చి వేషాలు వేయడు, మంచివాడే అయి ఉంటాడు. కాకపోతే ఈయన ఇచ్చిన స్పీచ్లో కొన్ని తేడాలు ఉన్నాయి. అదేమిటంటే చిన్నప్పటి నుంచి నేను విన్నాను గుండె ఎడం పక్కన ఉందని నాకు తెలుసు, మీరు ఏదో కుడి పక్కన ఉందని చెప్తున్నారు ఏమిటండి అన్నాడు. అనగానే ఈయన సర్దుకుని ఏమన్నాడంటే, ఇది వరకు అటే ఉండేదండి, కాలక్రమాన ఈ మనుషులు ఎగురులు దూకుళ్ళు ఎక్కువ ఎడం పక్కకి జరిగిపోయింది, మరి మీ పిల్లని చూపించండి అన్నాడు. ఆ పిల్లని చూపించేసరికల్లా లోపలికి వెళ్తే ఆ పిల్ల చక్కగా అందంగా చిలకలాగా ఉంది, అదే పనిగా చూస్తుంటే ఏం చెప్పినా ఏమిటి అదేం మాట్లాడదే, నవ్విచ్చినా నవ్వు మాటలు మాట్లాడినా మాట్లాడాల. ఈయన అన్నాడు, ఓ పని చేయండి, మరి వైద్యం సంగతి నేను చూస్తాలేండి, చక్కగా అన్నం ఉండలు చేసి మజ్జిగలో ముంచి తినిపించండి, అన్నపు ఉండలు మజ్జిగలో ముంచి తినిపించండి, చిలకలకు పెట్టే ఆహారం అదే, చిలకలకు కనుక అట్టాటి తిండి పెడితే శుభ్రంగా మింగేసి చక్కగా మాట్లాడి చిలకలాగా మాట్లాడుతుంది మీ అమ్మాయి కూడా, మజ్జిగానం పెట్టండి అదే వైద్యం అన్నాడు. రోజు పెడుతూనే ఉన్నామండి అన్నారు వీళ్ళు. మీరు ఎట్టా పెడుతున్నారు అంటే, ఏముంది అన్నం పిసికేసి మజ్జిగ పోసి పలచగా చేసి పెడుతున్నాం. కాదు, నేనేం చెప్పాను, అన్నం ఉండలు చేసి మజ్జిగలో ముంచి పెట్టమన్నాను, ఇలా పెట్టండి గుణం కనపడుతుంది, వెళ్ళొస్తానన్నాడు. రాజుగారికి ఈయన పర్సనాలిటీ మీద, ఈయన మాట్లాడిన మాట మీద, ఈయన కంటి మీద గురి బాగా కుదిరింది. చాలా సంతోషించి ఓ 1000 వరహాలు చేతిలో పెట్టాడు. మీరు చెప్పినట్టే చేస్తాం, కాస్త అప్పుడప్పుడు వచ్చి అమ్మాయిని చూస్తూ ఉండండి గుణం కనపడేదాకా. ఈయన ఇంటికి వెళ్ళి పెళ్ళానికి చెప్పాడు, ఏమే వాళ్ళు ధనం ఇస్తామన్నారు, ఏవో 1000 వరహాలు ఇచ్చారు, ఇంకా ఇస్తారట అంటే ఆశ్చర్యపోయింది. ఇదేం వైద్యం, నువ్వేం చెప్పావు అంటే ఏదో చెప్పానన్నాడు. మందేం వేసొచ్చో, మందేం వేయలా, మజ్జిగ అన్నం ఉండలు చేసి మజ్జిగలో ముంచి పెట్టమన్నానంటే నవ్వుకున్నారు ఇద్దరు. ఇంతలో ఏమిదో కుర్రాడు వచ్చి మీరేనా డాక్టర్, మా జమీందార్ గారికి వెళ్ళిన డాక్టరు అన్నాడు. అవును, నేనే జమీందార్ దగ్గరికి వెళ్ళాను, పిల్లకి మాట మంతి లేదు, చక్కగా ఉంది, చూపులకి చిలకలాగా, మాటల చిలకతనం లేదు దానికి అన్నాడు. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, మీ వల్ల ఏం కాదండి, మీరు ఏ మంది వేసినా ఆ అమ్మాయి మాట్లాడదు, ఎందుకంటే అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి కుదిర్చాడు. జమీందార్ గారి బాధ ఏమిటి, పెళ్లి కుదిర్చాము, పిల్లకి మాట పడిపోయింది, పెళ్లి నాటికి మాటలు రావాలి అని చెప్పాడు ఈయనకి. రంగన్నకి చెప్పాడు ఆ మాట. ఈ కుర్రాడు ఏం చెప్పాడంటే, పెళ్లి కుదిర్చారు కాబట్టి అమ్మాయి మాట్లాడటం మానేసింది, ఇది జబ్బును పడిపోయింది కాబట్టి పెళ్లి ఆగిపోయింది, సంబంధం వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు, ఏనాడు ఈ పిల్ల జబ్బు కుదిరితే ఆ రోజు పెళ్లి చేసుకోవడానికి, ఆ జబ్బు కుదిరే జబ్బు కాదండి అనగానే ఆ రంగన్న అన్నాడు, ఎందుకు నాయన ఈ బాధ అంతా, నువ్వు రా నాతోటి అని చెప్పేసి 3వ రోజున ఆ కుర్రాన్ని వెంబడి పెట్టుకుని రాజస్థానానికి తీసుకుపోతే పిల్లని చూస్తానన్నాడు. మీరు చెప్పినట్టుగానే అన్నం పెట్టామండి, ఏం గుణం కనపడలేదు అన్నాడు. ఇప్పుడు కనపడుతుంది కాదండి గుణం, నన్ను లోపల పంపించండి అన్నాడు. ఈ అబ్బాయి ఎవరండి అంటే మావాడే శిష్యుడని ఆ శిష్యుని వెంట తీసుకుపోయాడు లోపలికి. ఆ అబ్బాయిని చూడగానే పిల్లకి కిలకిలా మాట్లాడటం మొదలుపెట్టి వాళ్ళ నాన్న లోపలికి వచ్చాడు. నువ్వు తెచ్చిన సంబంధం చచ్చిన చేసుకో తెలుసా నీకు అంది. అనేసరికి రాజు కొళ్ళు మండిపోయింది. చిచ్చి పాడిపిల్ల పిచ్చివాగుడు బాగుతుంది, ఏదైనా మందేసి దీన్ని నోరు పడిపోయేలాగా చేయమన్నాడు. అనేసరికి రంగన్న అన్నాడు, బాబు ఎందుకండి
ఈ పిల్లకి మాట పడిపోయిందే దీనివల్ల. ఒకవేళ ఇది వద్దంటే అమ్మాయి ఆ పెళ్ళే చేసుకోదు, మీ పరువు పోతుంది. మాట తెప్పించిన వాడికి ఏది కావాలంటే అది ఇస్తానన్నారు కదా, వీడే మాట తెప్పించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయండి, బాగుంది కదా. రాజుగారికి ఏం చేయాలో తెలియలే. పిల్ల నువ్వు నువ్వు చచ్చిన పెళ్లి నేను చేసుకోనంది. ఇక జమీందార్ గారు ఏం చేస్తాడు, ఈ లోపల దాసీలు వాళ్ళు వీళ్ళు వచ్చేసి చూసేశారు. ఈ కుర్రాడు ఎవరో వచ్చాడు, వాడిని చూడగానే పిల్ల చిలకలాగా మాట్లాడుతోంది. ప్రచారం అయిపోయిందా, ఈ మాట ఇప్పటికి పోదు కదా. సరే ఆయన ఏమనుకున్నాడు, అలా కానివ్వండి, సరే ఈ కుర్రాడి వల్ల మాట వచ్చింది కాబట్టి కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నామని ప్రచారం చేయడానికి నిశ్చయించుకుని ఈ రంగన్న గారికి 10,000 వరహాల బహుకరించి బట్టలు పెట్టి, బాబు సంతోషంగా ఉండండి, మీ వల్లే మా పిల్లకి గుణం కుదిరింది, లేకపోతే తెలిసేదే కాదు. సరే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, పెళ్ళాన్ని చూపించాడు, చూడవే ఎంత డబ్బులు వచ్చినాయని. ఆవిడ ఏమందంటే, నువ్వు నన్ను కొట్టడం వల్ల నిన్ను తన్నించడానికి నేను ఏర్పాటు చేశాను, చివరికి ఇది డబ్బు సంపాదన మార్గంగా వచ్చింది, అమ్మాయి గారి విచిత్రమైన వ్యాధి మనకి ఇది వచ్చింది, నువ్వు నీ వ్యాధి కూడా తగ్గించుకో. ఇదివరకు సంపాదన లేక పని లేక కొట్టేవాడివి, ఇంత డబ్బులు వచ్చినాయి, చక్కగా 4 గొడ్డు గోదా పెట్టుకుని కాస్త ఇల్లు వాకిలి ఏర్పరచుకుంటే ఆ పని ఉంటుంది కదా. అవును, ఖాళీగా ఉండకపోవడంతో ఇంకా ఆయన ఎప్పుడు కొట్టలేదట. వాళ్ళిద్దరూ హాయిగా ఉన్నారు. కథ కంచుకి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి చందమామ కథ ఒకటి చెప్పండి. చిన్న కథ చెప్దామా? పూర్వం ఒక రాజుగారు ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా ఎప్పుడు దిగులుగా ఉండేవాడు, చాలా దీనంగా మొహం పెట్టుకునేవాడు. జనాలకు అర్థమైంది, ఎందుకు ఇంత దిగులుగా ఉంటాడు ఈయన, అంత దిగులు పడ్డానికి కారణం ఏమిటో తెలియదు. అది రాజు తాతండ్రుల నుంచి వచ్చిన రాజ్యం, ఏదో పిల్లలు వీళ్ళు ఉన్నారు, రాజ్యం సుభిక్షంగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ఇట్లా ఉండేవాడు, సూర్మంటూ ఏమిటో అనుకునేవాళ్ళు. ఆయన దిగులుగా ఉండటానికి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఆయనకి క్షవరం చేసేటువంటి మంగలి అప్పన్నకి మాత్రమే తెలుసు. జుట్టు కత్తిరించేటప్పుడు ప్రతి నెల అప్పన్న అది చూస్తాడు. ఏమిటంటే రాజుగారికి చెవులు గాడిద చెవులు ఇట్లా ఉంటాయి ఆయనకి. అయితే ఆయన ఏం చేసేవాడు, మామూలుగా అయితే గడ్డం చేయడానికి వీడు రోజు విడిచి రోజు వచ్చేవాడు, తలపని చేయడానికి నెలకోసారో 2 నెలలకోసారో. అప్పుడు ఈ కిరీటము, ఈ జుట్టు కవర్ చేసిన జుట్టు అంతా వెనక్కి తీయాలి కదా, అది కవర్ చేసేలాగా హెయిర్ కట్ చేసి పెట్టేవాడు. ఈయన ఎక్కువగా కిరీటం పెట్టుకునేవాడు. పగటిపూట ఎవరికి తెలిసేది కాదు. ఆ రాత్రిపూట ఏమిటంటే వాళ్ళ అప్పుడు దీపాలు అవి తక్కువ కదా, అంత రాత్రిళ్ళు ఎవరికైనా తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఆయన తలపాగాతోటి వాటితోటి కవర్ చేసుకునేవాడు, ఎవరికైనా తెలిసిపోతుందేమో అని దిగులు. ఓహో. అయితే ఇలా కొద్ది రోజులు చాలా కాలం గడిచాక ఆయనకి ఏమనిపించిందంటే, ఎవరికి తెలుస్తుంది, ఊరికే నేను ఎందుకు దిగులు పడుతున్నాను, అక్కడి నుంచి వీళ్ళు ఈ పురోహితులు తర్వాత మంత్రులు మీ దిగులుకి కారణం ఏమిటి, మీరు ఇలా మనసు బట్టి ఇదవటానికి ఏమిటి, ఎప్పుడు దిగులుగా ఎందుకుంటారు, మీ దిగులు ఏదో మాకు చెప్పండి అని అడుగుతూ ఉంటే, చెప్పండి అంటే వీడెవరికైనా చెప్తాడేమో అని ఒకరోజు ఏం చేశారు, వాడు జుట్టు కత్తిరించడానికి వచ్చినప్పుడు, అరే మా అప్పన్న, నా చెవులు గాడి చెవులు అని ఎవరికీ తెలీదు, ఎవరికైనా తెలిసింది అంటే అది నీకు, నువ్వు నీ వల్ల నీకే తెలుసు, నువ్వు నీ వల్లే బయటికి తెలియాలి, కాబట్టి ఎవరికైనా చెప్పేవో జాగ్రత్త, చంపేస్తాను అన్నాడు. అప్పటిదాకా అప్పన్న క్యాజువల్గా తీసుకున్నాడు, వాడికి తెలుసు చిన్నప్పటి నుంచి రాజుగారికి కాడి చెప్పొద్దు అనగానే కడుపులో ఉబ్బరం వచ్చేస్తుంది, ఎవరికైనా అంతే. అవునది ఎవరికి చెప్పకూడదంటే ఎవరికి తెలియని ఒక రహస్యం నాకు తెలిసి అనిపిస్తుంది, పిల్లలకు కూడా ఇప్పుడు చెప్పేద్దామా అని ఉంటుంది. అక్కడి నుంచి అన్నం వరటం మానేసింది వీడికి, కడుపు ఉబ్బరం. అక్కడి నుంచి వాళ్ళ ఆవిడే రోజు తినేదే తిన్నావు, ఎందుకు ఏమిటి నువ్వు ఎందుకున్నావు ఇట్లా, ఆ మొహం అట్లా పెట్టుకుంటావేమిటి ఆవదాగినట్టు, ఎందుకు అట్లా ఉన్నావు అని ఓహో నిలదీసింది, అడిగింది, అసలు ఏమైనా ఉందా విషయం, ఏదైనా దాస్తున్నావా మనసులో పెట్టుకుని, నాకు చెప్పు, నేను ఎవరికి చెప్పను. సరే ఇక అన్నం అరగటల్లా వీడు రాజుగారు బాగానే ఉన్నారు ధైర్యంగా, ఎందుకంటే అప్పిగాడిని బెదిరించా, వాడు ఎవరికి చెప్పడు అని ఈయన కొంచెం యాక్టివ్గా కనపడటం మొదలెట్టాడు. జనమంతా అబ్బా పర్వాలే రాజుగారు బాగున్నారు అనుకున్నారు, రాజుగారి నీరసం అంతా అప్పిగాడికి వచ్చింది. వీడేం చేశాడు, ఒక వారం చూశాక డాక్టర్ దగ్గరికి పోయేసరికల్లా డాక్టర్ అన్నాడు, ఏమిటి నాడైతే బాగానే ఉంది, నువ్వు తింటున్నవేవో మీ ఆవిడ లిస్టు చెప్తోంది, అవి అరక్కపోవటం అంటూ లేదు, నువ్వు తినే తిండి ఎంత, నువ్వు చేసే పని ఏమిటి, ఏదైనా రహస్యాన్ని తెలుసుకున్నావా, దాన్ని దాచిపెట్టావా, గుర్తించాడు అని అడిగాడు డాక్టర్. నీ మనసులో ఉంది, నీ సమస్య పొట్టలో లేదు, మనసులో ఉంది, రహస్యం అంటూ ఉంటే ఓ పని చెయ్యి, ఎవరో ఒకళ్ళకి చెప్పేసి ఈ బాధ తీరిపోతుంది. అంటే ఎవరికి చెప్తానండి, ఎవరికైనా చెప్తే తలకాయ పోతుందండి అన్నాడు.
నాకు చెప్పంటల్లా డాక్టర్ ఈ తలకాయ నొప్పి నాకెందుకని. మీ ఆవిడకి చెప్పబోయానండి. అయ్యో మా ఆవిడ సంగతి మీకేం చెప్పాలండి, టముకేసినట్టేనండి దానికి చెప్పామంటే. సాయంత్రానికల్లా నా పేక ఉత్తరించేస్తారు, నాతో పాటు దానికి కూడా పోతుంది. అది అసలు చెప్పకుండా ఉండటం అనేది దాని జీవిత చరిత్రలో లేదు. మా ఆయనకి కడుపుబ్బరామని ఇప్పటికి 1,00,000 మందికి చెప్పింది. కుదరదండి అన్నాడు. ఎవరో ఒకళ్ళకి చెప్పాలిరా నాయన, నీ జబ్బు ఇంకోలా తగ్గదు, చెప్పి తీరాల్సిందే, అంతే నీ సంగతి. సరే వీడు వారం 10 రోజులు తిరిగాడు, ఇటు అయిపోయాడు. ఇంకా అన్నం సాయించట్లా, సాయించిన అన్నం అరగటల్లా, నిద్ర పట్టదు, చెప్పకూడదు. ఏ నిద్రలోనో వాగేస్తానేమో నేను భయం, పెళ్ళాం వినేస్తుందని టెన్షన్. అందుకని అది నిద్రపోయేదాకా వీడు పడుకునేవాడు కాదు. ఇంకా నీరసం రాదు, ఓపిక లేని వాడికి నిద్రే ఆహారం. అవును, ఆ నిద్రపోకపోతే వాడికి మందు పనిచేయదు ఇంకా. సరే ఏం చేశాడు, రాజుగారికి పనిచేసి తిరిగి వస్తుంటే కొంచెం ఈ చల్లగాలి పోసుకుందామని వచ్చే దారిని కాకుండా అటా అడవి దారి వైపుకి వెళ్ళాడు. వెళ్తే అడవి దారిలో ఒక పెద్ద బ్రహ్మాండమైన పుట్ట ఒకటి ఉంది. పాములు లేవు, చీమలు పెట్టిన పుట్టే బోలుగా కనపడుతోంది. సరే ఏమనుకున్నాడు, ఎవరో ఒకరికి చెప్పేయాలంతే. చకచకా వెళ్ళి ఆ పుట్ట దగ్గర చప్పట్లు తట్టి చూశాడు, దాని నేలను తన్ని చూశాడు. ఏమీ పాములు లేవు, అన్నీ వ్యాఖ్యాలికి పోయినాయి. పాములు ఉండాలి, చీమలు పెట్టిన పుట్టలో పాములు ఉంటాయి, చీమలు లేవు, పాములు లేవు. ఆ పుట్టలో ఇట్లా మోహం పెట్టాడు పెద్దది, అది ఇట్లా హోల్సల్లే ఉంటుంది కదా, పెట్టి రాజుగారి గాడి చెవులో, రాజుగారి గాడి చెవులో హోయ్ ఓహోయ్ ఓహోయ్ అని 5-6 సార్లు చెప్పేసి అమ్మయ్య అని ఒక పెద్ద తేనిపొచ్చి ప్రశాంతంగా అయిపోయాడు, వెళ్ళిపోయాడు. బాగుపడ్డాడు. వాడికి ఏం అవ్వాల, ఇంకా బాగానే చెప్పేశాడు కదా. పుట్టలో అయిపోయింది. సంవత్సరంన్నర గడిచింది, 2 ఏళ్ళు కూడా గడిచాయి. రాజుగారు కులాసాగానే ఉన్నాడు, అప్పలకొండ కులాసాగానే ఉన్నారు, బాగుంది. అయితే ఏమైంది, తర్వాత సంవత్సరం మరుసటి సంవత్సరం బ్రహ్మాండమైన వానపడి, బాగా వానలు విపరీతంగా పడి ఈ మహావాల్మీకంలాగా ఉండే పుట్ట సాగపడికి పైగా కరిగిపోయి, ఆ పుట్టలోంచి దాని లోపల అడుగున ఎక్కడో ఉన్న వెదురు మొలక మొలిచి పెద్ద వెదురు చెట్టు అయింది. అది వెదుళ్ళ దగ్గరే పుట్టొచ్చింది, ఆ పెద్ద మొక్క చచ్చిపోయింది. ఈ వర్షం బాగా పడి పుట్ట నానిపోయి ఆ లోపల ఉన్న మొలక పెద్దదైపోయింది. వెదుళ్ళు సడన్గా వస్తాయిట, పెద్ద 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 పొదగా అయింది. తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళకి రాజుగారు పెద్ద సభాభవనం ఒకటి కట్టించారు. అందులో సంగీత కచేరీలకి వారా వీర చాలామంది పిలిచారు. పై ఊళ్ళ నుంచి కూడా ఎంతమందో వచ్చారు వాద్య కచేరీలకి. అక్కడలో ఒక సంగీత విద్వాంసుడు ఒక మంచి వేణునాదం వచ్చు ఆయనకి. ఆ వేణువు కోసం వెతుక్కుంటూ కొత్త వెదురు కావాలని అడవిలోకి వెళ్ళి ఈ పుట్ట మీద ఉన్నటువంటి వెదురులోంచి 2 మంచి సలీసుగా ఉన్నటువంటి సన్నటివి బాగున్నవి తెచ్చుకున్నాడు. కాకపోతే తొలిగా రాజుగారి దగ్గరే వాయించాలనుకున్నాడు. ఆ వెదురు ఇంత పొడుగు వస్తుందా, దానికి హోల్స్ కొట్టాడు. మూసి చూస్తే గాలి ఇటు నుంచి అటు వెళ్తోంది, బాగుంది. అదే కదా మనకు కావాలి. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ తలా ఒక కచేరీ చేశారు. ఈయన కూడా మృదంగ విద్వాంని, వైలిన్ విద్వాంసుని, వెనకాల తంబురా వాళ్ళని, టింగ్ టింగ్ అని తాళం కొట్టే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని పువ్వు అని ఊద్దాం అనుకున్నాడు. ఊదేసరికి రాజుగారి చెవులు గాడి చెవులు అని వచ్చింది అందులో నుంచి. నేను కాంతపోయాడు. నేను ఒకటి పూస్తుంటే కళ్యాణ్ రాగాని బదులు గాడి చెవులు వస్తాయి ఏమిటో తెలియలే ఆయనకి. మళ్ళీ ఉఫు 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 అని ఊదాడు. ఊదినప్పుడల్లా రాజుగారి చెవులు గాడి చెవులు, రాజుగారి చెవులు గాడి చెవులు. ఈయన ఏ రాగంలో ఊద్దాం అనుకున్నాడో ఆయా రాగాల్లో కళ్యాణి, మోహన, కరహరప్రియ అన్ని రాగాల్లోనే రాజుగారి చెవులు గాడి చెవులని పాడుతుంది. అది ఈయన పాడే స్వరం ఏం రావటల్లా, సౌండ్ మాటే వస్తుంది. రాజుగారి చెవులు గాడి చెవులు. రాజుగారే ఎవడ్రా వాడు నరిచి కేకలు పెట్టాడు. వీటి నిర్కాంత పెట్టాడు. ప్రభు నాకు అందరూ వినేశారు సభాభవనంలో. నాకేం తెలియదండి, నేను ఈ ఫ్లూట్లో ఉంది, ఇది ఊతుండే, ఏది ఇటు అని ఆయన లాక్కున్నాడు. నేను ఊతాను, నువ్వు దుర్మార్గుడు అని పూ అని ఆయన ఊతాడు. ఆయన ఏయ్ రాజుగారి చెవులు గాడి చెవులు అని వచ్చింది. ఆయన కోపంతో అందులో వినపడుతుంది అన్నమాట. అక్కడి నుంచి మంత్రి గారు ఆశ్చర్యపోయింది. నిజమా, అదేంటండి, వీడే ఏదో వేషం వేస్తున్నాడు అనుకున్నాను. ఆయన ఊదాడు, సైన్యాధ్యక్షుడు ఊదాడు, పురోహితుడు ఊదాడు, రాణిగారు కూడా ఊదింది. ఎవరు ఊదితే వాళ్ళ గొంతుతో, వాళ్ళ ఎక్స్ప్రెషన్తో రాజుగారి చెవులు గాడి చెవులు. బాగుంది. మూలగా నుంచి అప్పికొండ నిర్ఘాంతపోయాడు. అప్పుడు మరి ఏం చేస్తాడు అప్పలకొండ? నోరు మూసుకొని నుంచున్నాడు. ఏం చేయాలో తెలియలే.
రాజుగారికి ఏమనిపించింది, అందరికీ తెలిసిపోయాక ఇంకెందుకు, ఆయన కిరీటం తీసి పక్కన పెట్టాడు. చాన్నాళ్ళుగా వీటిని కవర్ చేయలేక చచ్చిపోతున్నాను. అప్పటికి 100 సార్లు రాజుగారి చెవులు గాడి చెవులు అని విన్నాక నిజంగా గాడి చెవులు చూస్తే ఓ గాడి చెవులా అంటారు. గాడి చెవులు అని ఆశ్చర్యపోరు కదా. 100 సార్లు విన్నాక క్యాజువల్గా ఉంటాయి అవన్నీ. అందరూ ఆ మామూలుగా చూశారు. వినకపోతే ఒకసారి వింటే కొంచెం ఆశ్చర్యం, వినకపోతే బాగా ఆశ్చర్యం, విన్నాక కొంచెం బాగా వినేసాక ఏముండదు. అంతే. ఫస్ట్ టైం విన్నప్పుడే షాకింగ్. అంతే రమ్మగారు, ఏ విషయమైనా అంతేగా. ఇంకా దీన్ని కవర్ చేయడం ఎందుకు, అప్పన్న రేపొద్దు నుంచి చెవుల మీద జుట్టు కత్తిరించారు, ఆ విసుగొస్తుంది జుట్టు భరించలేక అన్నాడు. మర్నాడు అప్పలకండ కొనుక్కుంటూ వచ్చాడు. రాజుగారు కులాసాగా ఉన్నారు. హాయిగా డిప్పకడం చేయించుకుని చక్కగా ప్రశాంతంగా గాడి చెవులను అందరికీ చూపిస్తూ తిరగడం మొదలుపెట్టాడు. అసలు అప్పన్న తనకపోతే ఇష్యూడే లేదు. భయపెట్టకపోతే వాడు ఊరుకునేవాడు, అతను క్యాజువల్ గా తీసుకున్నాడు. రాజుగారు అందరి చెవులు ఇలాగే ఉంటాయి. రాజుగారు అంటే ఆ మాత్రం చెవులు ఉండాలనుకునేవాడు పాపం. బెదిరిచ్చేసరికి వచ్చిందనమాట కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్తారా? చందమామ కథ చెప్తాం. పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు గారు ఉండేవారట. ఆయనకి బోళ్ళంత మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఒకడు చాలా ముఖ్య శిష్యుడుగా, చాలా ఇదిగా గురువుగారి దగ్గర చాలా శ్రద్ధగా చదువుకున్నాడు. మంచి మంత్రశాస్త్రం అవి కూడా చదువుకున్నాడు అబ్బాయి. అయితే ఏమైంది, ఓసారి గురువుగారు ఏదో గ్రామాంతరం వెళ్ళారు. గురువుగారి భార్య అప్పుడు నొప్పులు పడుతుంది. ఆవిడకి సంతానం అప్పటిదాకా సంతానం లేదు గురువుగారికి. మన కుర్రాడు ఈ శిష్యుడు అమ్మగారికి కాపలా ఉన్నాడు. మరి ఎవరినో మంత్రసాన్యులను కేకేసుకొచ్చాడు. అమ్మగారికి ఒంట్లో బాగుండలేదని చుట్టుపక్కల 2-3 ఏళ్ళ వాళ్ళని సహాయానికి పిలిచాడు. సరే, తనేమో వాకిలి గుమ్మం దగ్గర ఉన్నాడు. ఏదైనా అవసరపడితే పలకాలి కదా మనం గబుక్కున, అందుకని అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. అయితే ఏమైందట, సరిగ్గా ఈ పిల్ల పుట్టబోతున్నారు. ఒక ఆయన వచ్చాడు లోపలికి, ఈ తలుపు తోసుకొచ్చాడు. ఈ శిష్యుడిని తప్పించుకుని పురిటి గదిలోకి వెళ్ళబోతున్నాడు. తీరా చూస్తే శిష్యుడు ఏదో మంత్రం పునశ్చరణ చేసుకుంటూ తలకాయ ఎత్తి చూడును కదా, అది బ్రహ్మదేవుడు. వచ్చిన ఆయన లోపలికి వెళ్ళాలన్నాడు. లోపలికి వెళ్ళాలి, బ్రహ్మదేవుడు చూడలేదు ఇంకా, ఇతను తెలుసుకోవాలి, కానీ తర్వాత తెలిసిందనమాట. లోపలికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళటం ఏమిటి, పురుడవుతోంది లోపల, అమ్మగారు నొప్పులు పడుతున్నారు, నువ్వు అట్టా వెళ్ళడానికి వెళ్ళేదని నాకు తెలుసు. ఆ పుట్టబోయే బిడ్డకి తలరాత రాయడానికి వెళ్తున్నా, అది భూమి మీద పడేసరికి రాస్తట ఆయన మన పక్కన నుంచుని. రాయటానికి వెళ్తాంటే అప్పుడు ఈ మంత్ర పునశ్చరణ వల్ల అతనికి తెలిసింది ఈయన బ్రహ్మదేవుడు అని. అలాగా ఏం రాత్ర రాయిపోతున్నారండి అన్నాడు. ఏం రాత్ర రాయిపోతాను, ఏదో వాడి మొహం చూస్తే రాస్తాను అనేసరికల్లా కాదు నాకు చెప్పండి అని అడిగాడు. ఇంతకీ ఏం పిల్ల పుట్టబోతుంది, మగపిల్లాడే పుట్టబోతున్నాడు అంటే ఏం రాస్తారు, వాడి మొహాన్ని ఏముంది, వాడికి ఆ జీవుడికి ఏముందంటే, ఏముంది బాగానే ఉంటాడు, వాడి జీవితాంతం, వాడికి రోజు వాడి దగ్గర ఎప్పుడు 1 మూట బియ్యం 1 ఆవు మాత్రమే ఉంటాయి, అదే వాడి గతి అని చెప్పాడు ఆయన. పికమొహం వేశాడు. అయ్యో, గురువుగారికి మగపిల్లాడు పుడతాడు, సంతోషంగా ఉంది, లేక కలుగుతున్న సంతానం. 1 మూట 1 ఆవేనా పిల్లాడికి వాడి జీవితంలో సంపాదన, ఇంకేం ఉండదన్నాడు ఆయన. లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన లోపలికి వెళ్ళి ఆయన బయటకు వచ్చేసరికల్లా పిల్లాడు పుట్టాడన్నారు. రాత రాసేసి అదృశ్య రూపంలో వెళ్ళిపోయాడు. ఈయన అదృశ్యంగానే ఉన్నాడు, ఈ కుర్రాడికే కనిపించాడు. ఈయనకి ఏం చెప్పాడంటే, ఈ విషయం నువ్వెవరికి చెప్పకూడదు. మరి అంతేగా, సీక్రెట్ కదా, బ్రహ్మరాత ఎప్పుడు సీక్రెటే కదా. మళ్ళా 3 సంవత్సరాలు గడిచినాయి, 3 ఏళ్ళు. 3 ఏళ్ళు అయ్యేసరికల్లా గురువుగారి భార్య మళ్ళీ నొప్పులు పడుతుంది. మళ్ళీ సేమ్ శిష్యుడే ఉన్నాడు వాకిట్లో. గురువుగారు కూడా ఉన్నారు కానీ ఆయన ఇక్కడ లేరు, ఊళ్ళోనే ఉన్నారు. కానీ మళ్ళీ బ్రహ్మదేవుడు గారు వచ్చాడు. శిష్యుడు అడిగాడు, అయ్యా ఈసారి ఏం పిల్లండి అని. ఈసారి ఆడపిల్లే పుడుతుంది అంటే, ఈ పిల్ల అయినా సజావుగా ఉంటుందంటే, ఎందుకు ఉండకేమి లక్షణమైన పిల్ల, రోజు పెళ్లి సంబంధం వస్తుంది కానీ దీనికి పెళ్లి కాదు, రోజుకో పెళ్లి సంబంధం వస్తుంది అన్నాడు. శిష్యుడు శ్రేష్టలు దక్కి నుంచున్నాడు. బ్రహ్మదేవుడు లోపలికి వెళ్ళాడు, రాత రాశాడు, ఆడపిల్ల పుట్టింది, అయిపోయింది. చాలా బాధగా ఉండేది అబ్బాయికి. ఇంకో 2-3 ఏళ్ళు నడిపిల్లలు అంతంత ఎదిగాక చంటి పిల్లని ఎత్తుకుని తిరిగేవాడు. పిల్లాడు 4 ఏళ్ళ వాడు, 5-6 ఏళ్ళ వాడు అయ్యాక ఇతను వెళ్ళిపోయాడు ఇంటికి. కానీ ఎప్పుడూ అతనికి గురువుగారి మీదే ఉండేది. ఆ మాటలు ఎవ్వరికీ చెప్పకూడదు, గురువుగారికి కూడా చెప్పకూడదు కదా. ఉన్నాడు. కొంతకాలానికి ఇతను పెద్దవాడయ్యాడు, వివాహం అయింది, పిల్లలు పుట్టారు. పిల్లల వివాహాలు చేసే సమయానికి ఇతనికి అనిపించింది, ఆడపిల్లకి పెళ్లి చేసేసరికి, అమ్మో గురువుగారు అమ్మాయికి పెళ్ళయిందో లేదో, ఆ పిల్లాడు ఎట్టా ఉన్నాడో,
అని గురువుగారు ఆను పాను తీశాడు. కనుక్కున్నాడు. కనుక్కుంటే గురువుగారు పరంపదించారు, అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. పిల్లాడికి పెళ్ళయింది, పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు, ఉన్నారు అని తెలుసు. తేలేసరికల్లా సరే ఇతను ఏం చేశాడు, సంసారం అంతా మేనల్లుడికి వాళ్ళకి అప్పచెప్పాడు. మేనల్లుడికి కూతుర్నిచ్చి ఇల్లు వాకిలి చూసుకోరా, నేను మా గురువుగారిని చూసొస్తాను, ఇంత చదువుకున్నాం, ఇంత సంపాదించుకున్నాం, ఇదంతా గురువుగారి వల్లేను, వాళ్ళని చూసొస్తానని బోల్డంత ప్రయాణం చేసి, అప్పట్లో పక్క ఊళ్ళు వెనక ఊళ్ళు కాదు కదా, ప్రయాణం చేసి గురువు గారింటికి చేరాడు. అయితే వాకిట్లో చక్కగా కామధేను వల్లే ఉంది ఒక ఆవు దూడ. లోపలికి వెళ్తే ఇల్లేమో అయ్యవార్ల నట్టిల్లల్లే ఉంది. ఓ బియ్య బస్తా మాత్రం ఉంది వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి పిల్ల చక్కగా ఉంది, చూడ చక్కటి పిల్ల, బంగారు బొమ్మల్లే ఉంది. గురువమ్మగారు కూడా బాగుండేది, ఆవిడ పోలికే వచ్చి పిల్ల చిలకల్లే ఉంది. రోజు ఒక పెళ్లి సంబంధం వస్తే ఎప్పటికీ పెళ్ళి అవ్వదు. పిల్లాడికి పెళ్ళయింది, ఆ వదిన గారు ప్రతిరోజు పెళ్లి సంబంధం వస్తుంది, ఈ పిల్లకి పెళ్ళెప్పుడు కుదురుతో దీని పేడెప్పుడు విరగడవుతుందని వదిన గారు తెగ తిట్టిపోసి రాల్చిపోస్తుంది ఆ పిల్లని, తిట్టిపోసి. వీడికి ఏం సంపాదించినా వీళ్ళకి ఆవు ఉంటుంది, మూట ఉంటుంది, ఇంక ఎంతకంటే రూపాయి రాదు. ఆయన ఏం చెప్పాడో అదే జరుగుతుంది. అమ్మ బ్రహ్మరాత భలే గట్టిగా రాసావు తాత నువ్వు అని అనుకుని పలకరించాడు. పలకరించి అబ్బాయి గుర్తుపట్టేవిట్రా అంటే, నేను ఫలానా నీ చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని అంటే, నువ్వు తెలియపోవటం ఏమిటి అన్నయ్య, రా అని పిల్లాడు ఆసక్తిగా కుర్రాడు ఈయన్ని పిలిచాడు. ఉండు మా ఇంట్లో అని, నీకు పెద్దగా ఏమి పెట్టలేవు, నా బతికిద్దగే ఉందంటే, ఏం పర్వాలేదు నాయన, మజ్జిగ ఉంది, అన్నం పచ్చడి వేసుకుని మజ్జిగ అన్నం తిన్నాడు. ఉన్నాక ఏం చేసినా ఇంతకంటే రావటం లేదు నాకు అని చెప్పాడు. బియ్యం దీకుండా ఉంటాయి, బియ్యానికి బాధ లేదు, ఆధారులో ఏదో దొరుకుతుంది, కూరనారో దొరుకుతుంది అంతే. బియ్యం మూట అంటే అన్నానికి లోటు లేదు వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి తను ఏమన్నాడు, పాప ఒక మంచి ఆలోచన చెప్తారా, నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. నువ్వు చెప్పినట్టు చేస్తానన్నయ్య చెప్పమన్నాడు. మరి రేపొద్దున మన దగ్గర ఉన్న బియ్యం అన్నీ సంతర్పణ చేసి ఊళ్ళందరికీ భోజనాలు పెట్టేసి, ఇంకేముంది తర్వాత బియ్యము అన్నాడు, అవే వస్తాయి. ఆవు ఉంది కదా, ఆవుని అమ్మేసి ఇంట్లోకి బట్టలు కొనుక్కొచ్చేసి, ఈ ఆవుని బియ్య బస్తాని ఉండనివ్వద్దు. మనకి ఎట్టా వస్తుంది, నీవు చెప్తున్నావు కదా నీకెప్పుడు ఆవు ఉంటుంది బియ్యం ఉంటాయని, ఆవు బియ్యం ఖర్చు పెట్టేస్తే వస్తాయో రావో చూద్దాం, అంతగా రాకపోతే నేను కొని పెడతా. బాగా ఆలోచించుకున్నాడు ఇతను. వద్దన్నాడు, అమ్మో నేను చేయలేను, నా ధైర్యం చాలటలేదే, పెళ్ళాన్ని తిట్టిపోస్తుంది అన్నాడు. ఏం పర్వాలా, నీకు ఇస్తాగా నేను డబ్బులు, చేసి చూద్దాం, ఏం చేస్తారో చూద్దాం అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే బాగానే ఉంది. మర్నాడు 3వ రోజు చుట్టుపక్కల బ్రాహ్మణ్యం అందరికీ చెప్పాడు కుర్రాడు వెళ్ళి, మా ఇంట్లో భోజనాలు పెడతాం, సంతర్పణ చేస్తున్నామని. ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి తినేసేయచ్చు. బియ్య బస్తాడు వండేసేసి ఏవో చిత్రాన్నాలు చేశారు, అందరినీ పిలిచారు, పెట్టేశారు, అయిపోయినాయి బియ్యం. అక్కడి నుంచి అన్నయ్య గారి సలహా ప్రకారం ఆవును సంతకు తీసుకెళ్ళి ఆవు దూడ 2 పట్టుకెళ్ళిపోయాడు, సంతలో అమ్మేసేసాడు. అక్కడి నుంచి భార్యకి బట్టలు, ఓ చంటి పిల్లాడు ఉన్నాడు, వాడి బట్టలు, తనకి ఇంట్లో బట్టలు, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాడు. అయిపోయినాయి. తెల్లవారేసరికి జమీందారు గారు తల్లిపోయి 10 రోజులైంది. ఎవరో వస్తామన్న వాళ్ళు దానాలు పెట్టడానికి ఎవరూ రాలేదు. బాబు మీరు రండి అని తీసుకెళ్ళి ఓ బస్తా బియ్యము, ఒక ఆవు దూడ దానం. సాయంత్రం అయ్యేసరికి ఆవు దూడ బస్తా బియ్యము వచ్చేసాయి ఇంటికి. సరే 2వ రోజు మళ్ళీ 2 రోజులు 3 రోజులు అవ్వగానే మళ్ళీ ఆవును అమ్మేద్దాం పట్టన్నాడు అన్నయ్య. ఇలా బాగా ఆలోచించాడు, ఆవును అమ్మేసేసి ఇంకేవో సామాన్లు తెచ్చేసాడు ఇంట్లోకి. అక్కడి నుంచి బియ్య బస్తా పోసేసి మళ్ళీ సంతర్పణ అన్నాడు. బియ్యము ఇంట్లో సామాన్లన్నీ అయిపోతుండగా మళ్ళీ ఖబర్ వచ్చింది, వాళ్ళు ఎవరో పోయారు, గోదానం, మళ్ళా బియ్యం బస్తా, ఇదే కంటిన్యూ. కొన్నాళ్ళు ఇట్ అయింది. తర్వాత అయినా సరే వీళ్ళు బియ్యం ఖర్చు పెట్టేస్తారు, బియ్యం కూడా అమ్మేసేస్తారు, ఆవుని అమ్మేసేస్తారు, డబ్బులు చేసేసుకుంటున్నారు, ఏవో ఒకటి కొనేస్తారు, బంగారాలు టింగారాలు కొనేస్తారు. బియ్య బస్తా ఉండాలి, ఆవు ఉండాలి, వాడి శాస్త్రం, వాడి మొహాన్ని రాసున్నది ఏమిటి, బియ్య బస్తా ఆవు. ఇట్లా గడుస్తుండగా ఒకరు ఏమైంది, తర్వాత ఎవరు మరణించలే, ఊళ్ళో ఎక్కడా మరణాలు లేవు. కానీ సడన్గా వీళ్ళ వాకిట్లో ఓ బియ్య బస్తా పెట్టుంది, ఒక ఆవు కట్టేస్తుంది. 4 రోజులు చూసి వీళ్ళు బస్తా వాడేశారు, ఆవును వాడేశారు. మళ్ళీ 5వ రోజున మళ్ళీ ఒక ఆవు వచ్చింది, ఓ బియ్య బస్తా వచ్చింది. ఈ కథ బాగుంది. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, పెళ్లి కావాల్సిన పిల్లని దగ్గర కూర్చోబెట్టుకుని, అమ్మాయి నా మాట వినమ్మా, ఇంకేం వింటానన్నయ్యా, నాకు పెళ్ళి అవ్వదు, ఇట్లాగే ఉంది నా పరిస్థితి అంటే, అట్లా కాదు, ఈసారి పెళ్లి సంబంధం వస్తుందా, వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు నాకు కంటే కాసులు పేరు వడ్డాణము ఓ పట్టు చీర తెస్తేనే చూస్తాను, కనిపిస్తాను, లేకపోతే నేను కనిపించను, పెళ్లి చూపులు కూర్చొని నేను అనేసరికి
సరే మామూలుగా వచ్చిన వాళ్ళే నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, ఇవన్నీ సరుకులు తెమ్మంటే ఎవరు రారేమో అన్నయ్య. అయినా సరే చూద్దామన్నాడు. రేపొద్దునే ఒక పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి వాళ్ళు వచ్చి పిల్లని చూస్తామన్నారు. రోజు పెళ్లి చూపులే ఆ పిల్లకి. అమ్మాయి నేను చచ్చిన పెళ్లి చూపులు కూర్చోను, కంటే కాసుల పేరు వడ్డాణము మరి ఓ పట్టు చీర తెచ్చిస్తేనే పెళ్లి చూపులు కూర్చుంటుంది. పెళ్లి వాళ్ళు తెల్లబోయారు. ఇది ఎక్కడ గోల్, పెళ్లి చూపులకే వెళ్ళిపోయారు. కానీ సాయంత్రానికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన ఒక కంటే కాసుల పేరు వడ్డాణం పట్టు చీర తెచ్చి ఊహించగలమా ఇలా జరుగుతాయని? అస్సలు కంటే కాసుల పేరు లోపల పెట్టుకుంది వదిన గారు. పిల్ల చక్కగా పట్టు చీర ధరించి ఆ పెద్ద మనిషికి వచ్చి కనిపించింది. రోజు ఆయనే వస్తున్నారు. ఆయనే వస్తున్నారు. కంటే కాసుల పేరు వడ్డానో పట్టు చీర పట్టుకురావాలి, పిల్లని చూసి వెళ్ళాలి. పొద్దున గారు ప్రతిరోజు వచ్చే వస్తువులను చూసుకుని మరి బంగారం అంతంత అమరుతుంటే ఎవరు కాదంటారు? కొత్త కొత్త బంగారు వస్తువులు రోజు వస్తువులు లోపల పెట్టుకుని రోజు తెస్తున్నాడు అతను. 9 రోజులు వచ్చాడు. 10వ రోజు ఈయన, అయ్యా నేను వచ్చిన పని అయిపోయింది, నీ సంసారం బాగుంది, ఆవుని బస్తాని మాత్రం ఉండేవద్దు నువ్వు. ఏ రోజు ఆ రోజు లేదా 2-3 రోజులు సమయం చూసుకుని చేసేసి అదే డబ్బు అయిపోతుంది, మళ్ళీ అవి నీకు వస్తాయి, ఏం పర్వాలా, సరేనా అని చెప్పి, అమ్మాయి ఇదే కంటిన్యూ చేయి, నువ్వు పెళ్ళకపోతే అదే పోతుంది, హాయిగా ఉంటావు కనీసం నువ్వు అని చెప్పేసి చెల్లెలకి చెప్పేసి బయలుదేరాడు. ఈయన బయలుదేరింది ఏం టైము, పొద్దున్నే వాళ్ళు ఒక పడవ దాటాలి. ఆయన అది తెల్లవారి 5:30-6 గంటలకల్లా పడవ తీస్తారు. అక్కడికి వెళ్ళాలంటే ఈయన 2 గంటలకు బయలుదేరాలి, బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరాలి. నేను సంధ్య వార్చుకుని వెళ్తానమ్మా అని కోడలికి తమ్ముడికి వీళ్ళకి చెప్పేసేసి రాత్రి వాకిట్లో పడుకున్నవాడు గావంచా సర్దుకుని తన సంచి సర్దుకుని నడిచి రావటం మొదలెట్టాడు. ఏరు దాటుతున్నాడు. కొంచెం చిన్న ఏరు దాటి అవతల పడవ దగ్గరికి వెళ్ళాలి. తెల్లవారుజాం ఒక ఆయన ఒక ఆవు ఓ సంచి పుచ్చుకుని నడిచి వస్తున్నాడు. ఆయన అక్కడ దాటి ఇక్కడికి రావాలి. వస్తుంటే బాగా పరకాయించి చూశాడు, మాత్రం పునశ్చరణ చేసుకుంటూ. ఈయన చూసేసరికి బ్రహ్మదేవుడే. బాగున్నారా స్వామి అని అడిగాడు. ఏం బాగుంటాను రా నాయన, నన్ను ఇరికిచ్చావు కదా నువ్వు అన్నాడు బ్రహ్మదేవుడు. 10 రోజుల నుంచి బ్రహ్మదేవుడు వస్తున్నాడు రోజు వీళ్ళింటికి. ఆవు బస్తా ఇవ్వాల్సింది, ఈ అబ్బాయికి వడ్డాణం ఇవ్వాలి. రోజు పెళ్లి చూపులు దాని మొహం మీద రాశాడు. మరి పెళ్లి చూపులకి ఇవి ఇస్తే గానీ కూర్చోనంటే అవి ఇచ్చి కూర్చోవాలి ఎవరో ఒకరు. అందుకని ఆయనే వస్తున్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, మన శిష్యుడు, మరి ఎందుకండి వాళ్ళ రాత మార్చచ్చు కదా అన్నాడు. రాయటమే కానీ మార్చటం మన వల్ల కాదురా నాయన, నా కర్మకి ఇది వచ్చింది, కొంచెం మాడిఫై చేస్తా, 2 అక్షరాలు సవరించి సరి చేస్తానులే, నువ్వు వెళ్ళిరా అన్నాడు. తెల్లవారి ఇంకో పెళ్లి సంబంధం వచ్చి పిల్లకి పెళ్ళైపోయింది. అబ్బాయికి ఎక్కడి నుంచో ఆస్తి స్వాస్తి కలిసి వచ్చినాయి. ఈ మూట ఆవు నుంచి పైకి వెళ్ళిపోయాడు. 10 ఎకరాల పొలం కూడా వచ్చింది. వాళ్ళు హాయిగా ఉన్నారు. బ్రహ్మదేవుడు తన కర్మానికి వీళ్ళకి పంచాడు. రోజు ఏ చావు రాకపోతే ఆయనే ఆవు బియ్య బస్తా తెచ్చిపెట్టాలి. తెచ్చాడు అట్లా 3 సార్లు. పిల్లకేమో 9 రోజుల పాటు 9 వడ్డాణాలు, 9 గంటలు, 9 కాసుల పేర్లు పట్టుకొచ్చి ఇచ్చాడు. అది కంచకి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు, తమాషా కథ. మన మొహాన రాసి ఉంటే చచ్చినట్టు మన చేతిలోకి వస్తుంది అది. ఎవరో ఒక కారణం అవుతారు దానికి, ఎవరో ఒక కారణం. అది మనకి రాతలో లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా చివరి దాకా వచ్చైనా విరిగిపోతుంది అది. అంతే. నిజం రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఒక సామెత చెప్తుంటారండి, దొరికితే దొంగ, దొరకనంతసేపు దొరే అనేసి. ఎవరైనా అంతేగా. అంతేగా, దొరికితే దొంగే, దొరకకపోతే ఏమీ లేదు. అన్ని విషయాల్లోనూ అంతే జయ. అవునండి. ఎవరైనా ఇతరులను మోసం చేసేవాళ్ళు, ఇతరుల డబ్బు వాడుకునేవాళ్ళు, పెద్దవాళ్ళని మోసం చేసేవాళ్ళు, ఆఫీసుల్లో మోసాలు చేసేవాళ్ళు, భార్యల్ని భర్తల్ని ఒకళ్ళనొకళ్ళు పార్ట్నర్స్ని మోసం చేసుకునేవాళ్ళు, దొరకనంతసేపు వాళ్ళు మర్యాదస్తులే. ఎవరి గురించి అయినా మనం మాట్లాడుతుంటే గంభీరంగా వింటారు, అవునంటారు. వాళ్ళ సంగతి బయటపడ్డా కదా వాళ్ళ సంగతి తెలిసేది. ఎప్పుడూ అంతే, దొరికితేనే దొంగ, దొరకనంతసేపు వాడు దొంగని ఎవరికీ తెలియదు, ప్రపంచానికి తెలియదు కదా. లోక సహజమైన విషయం అది, ఎప్పుడు చూస్తాం మనం. ఇలా కనెక్ట్ అయ్యేలాగే ఉన్న స్టోరీస్ ఉన్నాయండి. బోల్డ్ అని దొంగల కథలు ఎన్నో. చందమామలో పూర్వం 1000 ఏళ్ల క్రితంటే ఒక దొంగ ఉండేవాడు, గజ దొంగ. వాడు మామూలు వాడు కాదు, కంటికి తెలియకుండా పాపలు తీయగలడు వాడు. అలాంటి వాడు. అయితే ఏం చేసేవాడు, వాడు దొంగతనం చేసి ఇదిగో వచ్చా, ఇదిగో నేను వచ్చాను అని రాసేవాడు అక్కడ. ఓరిని ఇదిగో వచ్చాను అది అని రాసి పెట్టేవాడు. రాసి పెడితే క్రమంగా ఇదిగో వచ్చాడని చెప్పుకునేవాడు. అదే వాడి పేరైపోయింది. ఎంతంత దొంగతనాలు చేసేసేవాడు. ఇక వెండేమిటి, బంగారం ఏమిటి, వజ్రాలేమిటి, వైఢూర్యాలేమిటి వెర్రెత్తినట్టు పోయేవి. ఒకే సందులో
ఆల్టర్నేటివ్ ఇళ్లలో దొంగతనాలు. ఈ సందులో ఇవాళ, వచ్చే సందు వెనక సందులో మర్నాడు, మూడో రోజు కూడా మళ్ళీ. మామూలుగా దొంగతనాలు ఎట్లా చేస్తారు, గ్యాప్ ఒక రోజు చేసాక మళ్ళా కొన్నాళ్ళ వరకు సద్దుమణిపోతారు. అవునవును, పట్టుకుంటారు. రక్షక భటులు తిరిగినా సరే వాడికి భయం లేదు, బొగ్గు పెట్టి రాయడం మాత్రం మానేవాడు కాదు. బాగుంది. అయితే అలా ఉండగా ఉండగా వీళ్ళు నగరం అట్టుడికిపోయింది. ఆ న్యాయాధిపతులంతా అట్టడు వాడిని ఎవరన్నా పట్టుకోవాలని చాలా డామ్డేమని కేకలేశారు. సరే సైనికులంతా చాలా కష్టపడి మాటేసి అదేసి ఇదేసి మొత్తానికి ఎప్పటికో ఒక 7-8 నెలలకి, అంటే ఈ గట్టి పట్టు మొదలయ్యాక 8-9 నెలలకి వాడిని పట్టుకున్నారు. వాడిని కాదు, ఒకరిని పట్టుకున్నారు. పట్టుకునేసరికి తీసుకుపోయారు. న్యాయాధికారి దగ్గరికి వెళ్తే వాడన్నాడు, బాబు వీళ్ళు మీరు ఎవరో ఒకళ్ళు పట్టుకోండి అంటే వీళ్ళు నన్ను పట్టుకున్నారండి. వాడిని పట్టడం వీళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఎవరి వల్ల కాదు, నేనేనని వీళ్ళకి ఎలా తెలుసు? నన్ను దొంగతనం చేస్తుండగా పట్టుకోవాలి, అనుమానితుడిగా పట్టుకున్నారు, నేనేనని మీకు చూపిస్తున్నారు. నేను కాదన్నాడు వాడు. ఈ సైనికులంతా వీడేనండి మేము 4 రోజులు అనుమానితుడిగా చూసిన తర్వాతేను వీడిని మేము పట్టుకున్నామండి అని వాళ్ళంతా గట్టిగా చెప్పారు. ఇప్పుడు ఒకరోజు దొంగతనం జరిగింది, ఎక్కడ వాడు కనపడ్డాడు. దొంగతనం చేస్తూ కాదు, సీన్లో ఉన్నాడు వాడు. ఓకే, దొంగతనం జరిగిన సీన్లో ఉన్న వాళ్ళందరినీ అనుమానించాలి కదా. అంతేగా, అందరినీ అనుమానించి ప్రశ్నించాం. మిగిలిన వాళ్ళందరికీ కాజు ఉంది అక్కడ ఉండడానికి. ఏ కాజు లేనివాడు వీడే దొంగ ఎందుకు అయి ఉండకూడదు? పైగా వరుస 4 దొంగతనాల్లో వీడి ప్రెజెన్స్ ఉంది. వాడు తీస్తుండగా, కొట్టేస్తుండగా, రాస్తుండగా అయితే చూడలేదు. 4 చోట్ల వాడు నేను వచ్చానని రాశాడు. ఇది చెప్పారు. న్యాయాధికారి ఆలోచిస్తూనే, సరే మరి ఇంకా నిర్దోషికి వేస్తున్నామో దోషికి వేస్తున్నామో, వీళ్ళంతా మోకమ్మడిగా వీడే దొంగ అన్నారు, వాడు ఒక్కడు కాదంటే ఎట్లా? పైగా ఏమో దొంగలు ఎప్పుడు నేనే దొంగని, అవును అని ఎందుకు ఒప్పుకుంటారు? అసలు ఒప్పుకోరు కదా. సరే వీడిని జైల్లో పడేశారు. జైల్లో పడేసరికల్లా ఏమైంది, ఆ జైలు అధికారి అటొచ్చి ఇటొచ్చి వాడికేసి ఆసక్తిగా చూసేవాడు. వీడు చాలా మృదు స్వభావిలాగా సినిమా ఇచ్చేవాడు. నమస్తే సార్ ఓవర్ యాక్షన్ చేసేవాడు. వాడంత మర్యాదగా వినయపూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటే ఏం చేస్తారు, ముచ్చటేసింది ఆయనకి. కొంచెం సరదా పడ్డాడు ఆయన. వాడు చక్కగా చెస్సుకి గీసుకుని గళ్ళు గీసుకుని ఆడుకునేవాడు. చెస్ లాంటిది, చదరంగం లాంటిది గళ్ళు గీసుకుని ఆడుకునేవాడు. ఓసారి ఇదేదో బాగుందని ఈయన కూడా ఒక చెయ్యి కలిపాడు ఆటలో. కలిపేసరికల్లా మాట్లాడుకుని మీరు ఎంత గొప్పవారండి, మీలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు, అధికారులు ఎక్కడైనా ఇంత నిరాడంబరంగా ఉంటారా? మరి మీకు ఒక మాట చెప్తాను, నేను అప్పుడెప్పుడో ఒక దొంగతనం చేశానండి. కేజీ వెండి, ఫలానా ఒక చిన్న వంతెన ఉంది చూడండి, రాజుగారి భవనం నుంచి మంత్రి గారి భవనానికి వెళ్ళే దారి, అక్కడ ఒక చిన్న కర్ర వంతెన, దాని కింద దాచిపెట్టాను. నేను ఎలాగో ఇక్కడే ఉండిపోతా, వృధా కదా అది. ఏ ముష్టివాడికో దొరుకుతుంది, వాడేమి అరిగించుకుంటాడు, హరాయించుకోలేడు వాడు. మీలాంటి మహానుభావులు అయితే బాగా హరాయించుకుంటారు, దాన్ని తెచ్చుకోండి అన్నాడు. జైలు అధికారి అంటే పెద్ద ఉద్యోగం కాదు, పెద్ద జీతము కాదు. ఒకవేళ పెద్ద జీతం అయినా ఉచితార్థంగా ఎక్కడి నుంచి అయినా వస్తుంటే వద్దనాలనిపిస్తుందా? అదే అసలు వీడి మాట నిజమో కాదో చూద్దాం అనుకున్నాడు ఆయన. వెళ్ళి తెచ్చుకున్నాడు కేజీ వెండి ముద్ద. అంటే వెండి సామాన్లు ఎవరివో కొట్టేసి అవి శుభ్రంగా కరగబెట్టి ముద్ద చేసేసి అక్కడ పెట్టాడు, దాచాడు. వీళ్ళిద్దరు ఇంకొంచెం స్నేహం పెరుగుతుంది కదా, ఇచ్చిపుచ్చుకునే ధోరణి స్నేహం పెరుగుతుంది చూడు, అక్కడి నుంచి ఇంకా కొంచెం అట్లా. ఆ తర్వాత ఇంకా కొద్ది రోజులు గడిచినాయి, ఒక కొన్ని నెలల తర్వాత ఓ రోజు వరుసగా 3 ఆటలు గెలిచాడు అధికారి. ఏం ఆట అండి మీది, ఎత్తుకు పై ఎత్తు వేయాలంటే మీ దగ్గరే నేర్చుకోవాలి, మీలాంటి వాళ్ళని అసలు నేను లోకంలో చూడలేదు, మీకు ఒక బహుమతి ఇవ్వాలని ఉందండి, నా బతికేలాగా ఇక్కడ తెల్లారిపోతుంది. 50 తులాల వెండి, అది కూడా ఏంటంటే ఇలా ఈ రూపంలో లేదు, ఈ రూపంలో ఉండదు, అది వస్తు రూపంలోనే ఉంది. ఫలానా ఇంకా అక్కడెక్కడో దాచిపెట్టాను అన్నాడు. ఈయన పోయి అది కూడా తెచ్చుకున్నాడు 2 సార్లు. సరే ఒకనాడు ఇలా కొన్ని నెలలు గడిచినాయి, మళ్ళీ ఆడుకుంటున్నారు వీళ్ళు. రోజు కాసేపు కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ఊళ్ళో కబుర్లు ఏమిటండి, దొంగతనాలు అవుతున్నాయా, అదా ఇదా అని మాట్లాడుకున్నారు.
మాట్లాడుకున్నాక ఏం చెప్పాడంటే, మీలాంటి గౌరవనీయులతో స్నేహం కలిగింది నాకు. ఒక్క మాట బయటికి వెళ్ళి ప్రపంచం ఎలా ఉందో చూసి రావాలని ఉంది. మరి మిమ్మల్ని ఊరికే మీ పని నా పని చేయించుకోను, మీకు కావాల్సిన బహుమతి, మీకు మంచి బహుమతి ఇస్తాను నేను అని అడిగాడు. అడిగితే మరి 2 సార్లు లంచం పుచ్చుకున్నాడా? ఈసారి ఏం కావాల్సిన బహుమతి వస్తుందో అన్న ఊహ ఉంటుందా? ఒక్కసారి దిక్కూడదు చూడు. అదే కదా, దిగితే ఇంకా దిగజారిపోవటమే. అంతే అన్ని విషయాల్లోనూ అంతే. ఈయన బాగా ఆలోచించి ఏమన్నాడు, సరే వెళ్ళిరా, నా ఉద్యోగం మీదకి వస్తుంది సుమి, ఉద్యోగమే కాదు నా ప్రాణం మీదకి వస్తుంటే, అయ్యో మీరు ఇంత గొప్పవారు, ఇంత స్నేహితులు, రోజు నాతో చదరంగం ఆడతారు, నేను మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాను, ఏమీ ఇబ్బంది పెట్టను, నేను వెళ్ళొస్తా అన్నాడు. సరే ఆయన తలుపు తీస్తానన్నాడు. అబ్బే తలుపు తీయించద్దండి, ఎందుకు, నేను ఉన్నానని అనుకోనివ్వండి, నేను లోపలే ఉన్నాను అనుకోనివ్వండి, తలుపులు తీశారనుకో నేను బయటికి వెళ్ళానని ఎవరికైనా తెలిస్తే మీకు ఉద్యోగానికి ఇబ్బంది అని చెప్పి పైకప్పు తొలగించి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంకాలం జైలు అధికారి ఎట్లాగూ ఇంకా ఆయనకు సంబంధం లేదు, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే రాత్రి 1 గంటకో 2కో వాళ్ళు ఏమండి 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 లేవండి లేవండి అని కేకేసింది. తీరా చూస్తే ఏమన్నాడు, ఏమిటే ఏమిటే అంటే, కాదండి ముందు వసారాలు పెంకులు తొలగించారండి, ఎవరో పెంకులు తొలుగుతున్నాయని నేను దీపం పుచ్చుకెళ్తే పైనుంచి పెద్ద మోత వచ్చేలాగా ఒక వస్తువు పడేశారు, గోన్ సంచి పడేశారు. ఏమున్నాయి గోన్ సంచిలో అని చూస్తే 1/2 డజన్ వెండి పళ్ళేలు, 1/2 డజన్ బంగార పళ్ళేలు ఉన్నాయి అందులో. ఈయన కిక్కురు మనలా, ఈయనకు అర్థమైంది వాడే పడేశాడు అని. కొద్ది రోజుల్లో అబ్బాయి పెళ్ళుంది, పెళ్ళికి కావాల్సిన వస్తువులు ఇచ్చేశాడు. తెల్లవారేసరికల్లా ఊరంతా గుప్పమంది, తెలిసిపోయింది. నువ్వు ఏది గుప్పమందో చెప్తాను, నేను వచ్చాను అని రాయబడి ఉంది గోడ మీద. ఎంత పోయిందో లెక్క లేదు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి జైలు తలుపులు తీయించి లోపలికి వెళ్ళి చూశాడు. వాడు హాయిగా పడుకుని ఉన్నాడు. తన కంటి ఎదురుగుండా సాయంకాలం 6 గంటలకి కప్పు తొలగించి వెళ్ళిన వాడు ఎలా వెళ్ళిన వాడు అలాగే వచ్చేసాడు. పోనీ వీడు వెళ్ళలేదనుకుందాం, వెళ్ళకుండా వచ్చేసాడే అనుకుందాం, రాత్రి తన ఇంట్లో పళ్ళేలు ఎలా పడ్డాయి? అదే కదా, వీడే కదా 12 గంటలకు పడేశాడు. రాత్రి 12ంటికే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది, నేను వచ్చాను అని రాయబడింది. ఈయన కిక్కురు మనకండ అయిపోయాడు, వీడే వాడని తెలిసిపోయింది ఆయనకి. ఇప్పుడు ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు? నోరు మూత పడిపోయింది. కానీ ఏమైంది, ఎప్పుడైతే ఇలా అయిందో రక్షక భటులు ఊరంతా తిరిగారు, నేను వచ్చాను అని రాయబడి ఉంది అంటే నేను వచ్చాడనమాట. అప్పుడు మొత్తం కాగితాలు తెరిచి చూస్తే 1.5 సంవత్సరం క్రితమే నేను వచ్చానని అరెస్ట్ చేశారు వీళ్ళు. ఏడాది క్రితమే, ఏడాది అయింది. ఏడాది నుంచి ఒక ఖైదీ లోపల ఉండగా నేను వచ్చానని ఒకడు రాశాడు అంటే ఏడాది నుంచి ఉన్నవాడు నేను వచ్చాను కాదనమాట. వెంటనే న్యాయాధికారి రియలైజ్ అయ్యి, అయ్యో ఒక నిర్దోషిని ఏడాది నుంచి లోపల పెట్టాం, వాడికి 1 సంవత్సర గ్రాసం ప్రభుత్వం ఇవ్వాలి, నెలకి ఇంత జీతం అని ఇవ్వాలి వాడికి. ఒక సామాన్యమైన మానవుడు వాడికి ఎంత జీతం వస్తుందో, నెలకు 2,000 రూపాయలు వస్తాయి, నెలకి వాడు ఇంత తిండి తింటాడు, వాడి కుటుంబం. ఆ మొత్తము 4 బస్తా బళ్ళ మీద వేసి వాడికి అప్పచెప్పాలి, వాడిని రిలీజ్ చేయాలి. ఈ జైలు అధికారి గారి గొంతులో ఒక వెలక్కాయ పడింది. వాడు దొంగగా దొరికి కూడా దొరైపోయాడు, తను దొరకని దొంగ. అంతే, నోరు గట్టిగా మూసుకుని ఆశపడ్డందుకు నా బతికి ఇంతే కావాలని వాడిని వదిలిపెట్టేశారు. ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఊరంతా నమ్మింది కదా వాడు కాదు గ్యారంటీగా. న్యాయాధికారి ఒప్పుకున్నాడు, ప్రజలు కూడా అనుకుంటారు వాడు లోపల ఉన్నప్పుడు బయట ఇంకోటి చేశాడంటే వాడు వీడు ఒకటి కాదన్నమాటే కదా. అది హాయిగా దర్జాగా బయటికి వెళ్ళిపోయాడు. 6 నెలలకోసారి 5 నెలలకోసారి ఆ ఊళ్ళో దొంగతనాలు అవుతూనే ఉన్నాయి, నేను వచ్చాను అని రాస్తూనే ఉన్నాడు. కాకపోతే ఉడికెత్తిచ్చేసేలాంటి దొంగతనాలు చేయలేవాడు. దొంగతనం మాత్రం మానలేదు. ఏదేమైనా వాడు దొరకని దొంగ. సూపర్.